ముందుగా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మన రక్షకుడు దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు. ప్రభు యేసుక్రీస్తు వారి జననం మనకిచ్చే గొప్ప సందేశం ఏంటంటే కష్టమైన నిర్ణయాలు తీసుకోవడం, ఇంకా దేవుని చిత్తం కొరకు ఎదురయ్యే సవాళ్లను స్వీకరించడం. ప్రతి ఒక్క మనిషికి ఒక స్వేచ్ఛ ఉంది. అదేంటంటే సులభమైన మార్గంలో హాయిగా బ్రతకాలా, లేక కష్టమైన మార్గమైన దేవుని చిత్తాన్ని అనుసరించాలా. మరియమ్మ, యోసేపు, గొర్రెల కాపర్లు, నక్షత్రాన్ని అనుసరించి వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు, వీరి చరిత్ర కేవలం మనం బైబిల్లో వారి గురించి చదువుకోవడానికి మాత్రమే కాదు, వారి అంకిత భావాన్ని తెలుసుకుని ఆలోచించి మనం కూడా మన జీవితాల్లో ఆచరణలో పెట్టాలని వ్రాయబడ్డాయి. ముందుగా మరియమ్మ విశ్వాసానికి గొప్ప చిహ్నం. మరియమ్మ యేసయ్య తల్లి అయినప్పటికీ ఆయనకి మొట్టమొదటి గొప్ప శిష్యురాలావిడ. గాబ్రియేల్ దూత ప్రత్యక్షమై నీవు దేవుడు కుమారుడిని నీ గర్భంలో ధరించబోతున్నావు అన్నప్పుడు ఆమె ముందు 2 మార్గాలున్నాయి. ఒకటి, ఇవేమీ వద్దని సులభంగా తన జీవితాన్ని గడిపేయాలి. రెండవది, లేదా దేవుని చిత్తాన్ని అంగీకరించి అపవాదులు, ఒంటరితనం, అవమానాలు భరించాలి. కానీ మరియమ్మ దేవుని చిత్తం నెరవేర్చడం కోసం కష్టమైన ఆ రెండో దారిని ఎంచుకుంది. అందుకే మరియమ్మని స్త్రీలలో ఆశీర్వదించబడిన తల్లిగా పిలుస్తారు. ఆమె జీవితం మనకు నేర్పించేది ఒక్కటే, దేవుని పిలుపు కష్టమైనదే అయినా మనం దానిని విశ్వాసంతో అంగీకరించాలి. అలానే ఇంకొక వ్యక్తి యోసేపు, కరుణ మరియు విధేయతకి చిహ్నం. యోసేపు ధర్మశాస్త్రానికి లోబడిన వ్యక్తి అయినా నీతిమంతుడు, కరుణ కలిగిన మనిషి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు మనం చూసినట్లయితే, మరియమ్మ గర్భవతి అని తెలియగానే ఆయనకి కూడా 2 మార్గాలున్నాయి. ఒకటి, బహిరంగంగా న్యాయస్థానానికి తీసుకువెళ్ళి ఆమెను శిక్షించడం. 2, ఆమెకు అవమానం జరగకుండా రహస్యంగా విడిపోవడం. యోసేపు 2వ దారినే ఎంచుకుని రహస్యంగా విడిపోవాలనుకున్నాడు. కానీ దేవదూత యోసేపు కల్లో కనిపించి మరియమ్మని నీ భార్యగా స్వీకరించడంలో భయపడవద్దు. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలనై ఉన్నది. ఆమె కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టవలెను. ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించును అని చెప్పగానే యోసేపు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. యోసేపు మనకు నేర్పించేది ఒక్కటే, మన భావాల కంటే దేవుని చిత్తానికి మనం విధేయత చూపించటం, కరుణ కలిగి జీవించటం నిజమైన విశ్వాసం. ఇక బెత్లెహేములోని గొర్రెల కాపరులు వినమ్రతతో సాక్ష్యం చెప్పిన వ్యక్తులు. ఆ కాలంలో గొర్రెల కాపరులు అంటే చాలా చిన్న చూపు చూసేవారు, తక్కువ స్థాయి వ్యక్తులు అన్నట్లు, నిరక్షరాస్యులు, గౌరవించబడని వారు. అయినా దేవదూత క్రీస్తు జననం గురించి శుభవార్తను వారికి చెప్పారు. అది విన్నాక తక్షణమే వారు వెళ్ళి శిశువుగా ఉన్న మన రక్షకుడైన క్రీస్తును చూశారు. వారు చూసిందంతా ఆ సువార్తను అందరికీ చెప్పారు. ప్రజలు వారి మాట నమ్మకపోయినా, వారికి విలువ ఇవ్వకపోయినా, వారు చెప్పేది అసలు వినకపోయినా వారు సిగ్గుపడలేదు, భయపడలేదు, అక్కడితో ఆగిపోలేదు. క్రీస్తును చూశాక వారు నిశ్శబ్దంగా ఉండలేకపోయారు. వారు మాత్రం ఆ సాక్ష్యం అందరికీ చెప్పారు. ఆ గొర్రెల కాపర్ల నుండి మనం నేర్చుకోవాల్సింది, మన స్థితి ఎలా ఉన్నా మనం మాత్రం దేవుని గురించి సాక్ష్యం చెప్పడంలో అస్సలు సిగ్గుపడకూడదు, వెనకాడకూడదు, భయపడకూడదు. ఇక ఇప్పుడు నక్షత్రాన్ని అనుసరించి వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు ఈ విధంగా వివరిస్తున్నాయి. తూర్పు దేశం అంటే బబిలోనియా, ప్రస్తుతం ఇరాక్ లేదా ఇరాన్ ప్రాంతం కావచ్చు. ఆ ప్రాంతం నుంచి బెత్లెహేం వరకు సుమారు 1000 నుంచి 1500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ కాలంలో ప్రయాణం అంటే కాలినడకన, లేదంటే ఒంటెలపైన. కాబట్టి అది నెలల తరబడి లేదా సంవత్సరానికి దగ్గరగా పట్టే అవకాశం ఉంది. వారు నక్షత్రాన్ని అనుసరించి ఎంతో దూరం నుండి సహనంతో ప్రయాణం చేసి రక్షకుడు క్రీస్తుని కనుగొని ఆయన దగ్గరికి వచ్చారు. వారు బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకగా యేసయ్యకు సమర్పించారు. వారి ద్వారా మనం నేర్చుకునేది ఒక్కటే, మన రక్షకుడు దేవుడు అయిన క్రీస్తు ప్రభువు గురించి, ఆయన చిత్తాన్ని అనుసరించి ఎంత దూరమైనా, ఎంత కష్టమైనా సహనంతో అలసిపోకుండా ముందుకు వెళ్ళాలి. గెత్సెమనే తోటలో యేసయ్య మన కొరకు
దేవుని చిత్తానికి పూర్తిగా లోబడిన వాడిగా నిలిచాడు. మన రక్షణ కోసం తన ప్రాణాన్ని అర్పించేందుకు సిద్ధపడ్డాడు. గోల్గొతాలో ఆయన శిలువపై మన పాపాలు కడగటం కోసం తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని అర్పించి రక్షణని మనకి బహుమతిగా ఇచ్చాడు. 3వ రోజు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అలాగే ఈ క్రిస్మస్ పండగలో మనం యేసయ్యకి ఏ బహుమతి ఇవ్వగలం? మన హృదయాన్ని, ప్రేమని, విధేయతని తప్ప. మరియమ్మలా దేవుని చిత్తాన్ని అంగీకరిద్దాం. యోసేపులా దేవుని మాటకి విధేయత చూపుదాం, కరుణతో ఉందాం. గొర్రెల కాపరుల వలె తక్షణమే క్రీస్తుని వెతుకుదాం. నక్షత్రాన్ని అనుసరించి వచ్చిన తూర్పు దేశపు జ్ఞానుల వలె ఆయనకు తగిన బహుమతులు సమర్పిద్దాం. అవేవో కాదు, మన ప్రేమ, సేవ, మన అంకిత భావం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఏదైనా ఈ వీడియోలో నచ్చినా నచ్చకపోయినా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.